ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రభుత్వ పాఠశాలల ప్రగతికి, పేద విద్యార్థుల అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందించనున్నట్లు భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులు వెల్లడించారు. పంచాయతీరాజ్ శాఖకు చెందిన విశ్రాంత చీఫ్ ఇంజనీర్ జి విజయ్ కుమార్ సహకారంతో భారత్ వికాస్ పరిషత్ పాలమూరు శాఖ ఆధ్వర్యంలో బుధవారం దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన 100 మంది విద్యార్థులకు ఉచితంగా స్టీల్ ప్లేట్స్ పంపిణీ చేశారు. పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం అశ్విని చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర సలహాదారు జి పాండురంగం, పాలమూరు శాఖ అధ్యక్షులు భూషణ్ పాండే, కార్యదర్శి పుట్టి రమేష్ చందర్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణతో పాటు సమాజ సేవయే లక్ష్యంగా భారత్ వికాస్ పనిచేస్తుందని అన్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు చేయూతనిస్తూ ప్రతిభ కలిగిన విద్యార్థులకు మరింతగా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యా అభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, బీవీపీ లాంటి సంస్థలు, దాతలు అందిస్తున్న చేయూతను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. పాఠశాలకు మాజీ సర్పంచ్ విరాళం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాల ప్రగతికి ఆ గ్రామ మాజీ సర్పంచ్ రామ్దేవ్ రెడ్డి 5,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం అశ్విని చంద్రశేఖర్ కు చెక్కును అందజేశారు. పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత్ వికాస్ పరిషత్ సేవలు అమోఘమని కొనియాడారు. లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలకు గతంలో గ్రంథాలయాలు, పుస్తకాలు, ప్రస్తుతం విద్యార్థులందరికీ స్టీల్ ప్లేట్స్ వితరణగా అందజేయడం అభినందనీయమన్నారు. పాఠశాల అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తున్న బీవీపీ ప్రతినిధులతో పాటు మాజీ సర్పంచ్లు రామ్దేవ్ రెడ్డి, కృష్ణారెడ్డి, విశ్వేశ్వరాచార్యులను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులు యతిరాజాచారి, రామచందర్, వెంకటేశ్వర గుప్తా, శంకరయ్య, ఉన్నత పాఠశాల హెచ్ఎం కెకే శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ వాకిటి అరుణ, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు. పరిషత్ ఆధ్వర్యంలోని మన లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన ఇక్కట్లను గుర్తించి మన విద్యార్థులకు ఒక సహృదయంతో, సేవా తత్పరతతో మన పాఠశాలకు 100 ప్లేట్ ఇచ్చినందుకు గట్టి చప్పట్లతో ఒకసారి భారత వికాస్ ప్రతినిధులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారత్ వికాస్ పరిషత్ పెద్దలందరినీ కూడా సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. ముందుగా పాండురంగం సార్, పెద్దలు, రిటైర్డ్ లెక్చరర్, మన భారత్ వికాస్ పరిషత్లో పాలమూరు శాఖ నుంచి జాతీయ స్థాయిలో అనేక పదవులు నిర్వహించి మన జిల్లాకు అందించిన వ్యక్తి కాబట్టి భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు అన్ని ఏది అడిగినా కాదనకుండా మన పాఠశాలకు గత 2 ఏళ్ల నుంచి చేతరిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి భూషణ్ పాండే గారిని అధ్యక్షులు సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా కార్యదర్శి మరియు సారు ఒక అధికారిగా వైద్య విద్యాశాఖగా రిటైర్మెంట్ అయ్యి మనకు అన్ని విధాల చేతనిస్తూ గత సంవత్సరం కూడా సార్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మనకు విలువైన పుస్తకాలను అందించిన సార్ కూడా గట్టిగా ఆహ్వాన పలుకుతూ చేస్తున్నాం. మరి అందరూ మా ఉన్నత పాఠశాల ప్రథమ ఉపాధ్యాయులు పెద్దలు మన కేకే శ్రీనివాస్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ పిల్లలందరూ కూర్చుని యతిరాజాచారి గారు మరియు మా పాఠశాల మా సహచార ఉపాధ్యాయులు మేడం
వచ్చిన అతిథులు రామచంద్ర సార్ గారిని అందరూ కూడా అందరు మీద వాళ్ళందరూ కూడా సాధారణంగా వేదికపైకి వస్తున్నాం. వెంకటేశ్వర కుర్చీ మేడం ఇప్పుడు మా పాఠశాల తరఫున వచ్చిన అతిథులను గౌరవించడం కాబట్టి మా చిన్నారులతోటి పుష్పగుచ్చాలు అందజేసి వారి క్యాబినెట్ अरे उदय कार्तिक ये प्ले यार भी आ जाए మళ్ళీ కూర్చోండి మీరు కూర్చోండి మళ్ళీ ये तीर ना काला पंच తర్వాత క్లాస్ వైజ్ రండి, క్లాస్ వైజ్ రావాలి మేడం. కూర్చొని పెట్టి క్లాస్ వైజ్ అయిపోయింది మేడం. భద్రంగా తీసుకెట్టుకోవాలి, పోగొట్టుకోవద్దు. కొందరి